నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే ఆపరేషన్ రాయలసీమ టీడీపీ జనసేన కూటమి లక్ష్యం ఇదే. 2024 ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి వైసీపీ పాలనకు సీమ నుంచి చరమగీతం పాడాలని చంద్రబాబు పవన్ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెడుతున్నారు. రాయలసీమలో అనంతపురం జిల్లా అయితే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. కానీ ఎందుకనో గత ఎన్నికల్లో అక్కడ అనుకున్న విధంగా లక్ష్యాలు ఛేదించలేకపోయింది. 2014లో 14 సీట్లకు గాను 12 చోట్ల విజయం సాధిస్తే 2019లో మాత్రం బాగా దెబ్బతింది. ఇక గత ఎన్నికల్లో నిజానికి ఉత్తరాంధ్రలో కూడా పరిస్థితి పెద్దగా అనుకూలంగా లేదు. కానీ ఇప్పుడు మాత్రం బాగా మెరుగుపడిందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. విశాఖలో అధికార పార్టీ ఆగడాలు పెరిగిపోవడంతో వైసీపీకి అది మైనస్ అవుతుందని భావిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలోనే ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని, కడప జిల్లాలోనూ జగన్ పని అయిపోయిందని టీడీపీ నేతలు అంటున్నారు. వైనాట్ పులివెందల అనే నినాదంతో చంద్రబాబు టీము ముందుకెళ్తున్నారు. టీడీపీకి జనసేన కూడా తోడవుతుంది కాబట్టి రాయలసీమలో సానుకూల ఫలితాలు రావడం ఖాయమంటున్నారు. పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది ఒక్క రాయలసీమలో మాత్రమే అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాయలసీమలో కూడా టీడీపీ మెజార్టీ సీట్లు సాధించగలిగితే ఇక తిరుగుండదని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీమలో సమస్యలపైన టీడీపీ ఫోకస్ పెడుతోంది. సాగు తాగునీటితో పాటు ఇతర సమస్యలపై దృష్టి పెడుతోంది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏదో చేశానని జగన్ చెప్తుంటే చంద్రబాబు వాస్తవాల్ని జనం ముందుంచుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశలో భాగమైన కేబీసీ కాలువపై ప్రత్యేక దృష్టి పెట్టి భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి చేయించారు. 2019 ఎన్నికల నాటికి సుమారు 87% పనులు పూర్తయ్యాయి. కుప్పం నియోజకవర్గానికి పక్కనే ఉన్న వీకోట మండలం కృష్ణాపురం వరకు నీళ్లు తెచ్చారు. కేవలం 13% పనులు పూర్తి చేయడానికి జగన్ ప్రభుత్వానికి ఏకంగా 57 నెలలు పట్టిందని చంద్రబాబు గణాంకాలతో సహా చీల్చి చెండాడుతున్నారు. జగన్ రెడ్డి తన 57 నెలల పాలనలో కేవలం 13% పనులు చేయడానికి ఆపసోపాలు పడి ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని చంద్రబాబు విమర్శలు దాడి చేస్తున్నారు. కుప్పంలో తనను ఓడించడం ఎవరి తరం కాదంటున్నారు చంద్రబాబు. రెండు 2019 ఎన్నికల్లో కర్నూలులో 14 సీట్లకు గాను వైసీపీ 14 సీట్లు గెలుచుకుంది. అక్కడ టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అనంతపురం జిల్లాలో 14 సీట్లలో టీడీపీ కేవలం 2 మాత్రమే లభించాయి. కడపలోనూ అంతే, ఒక్క సీటు కూడా టీడీపీకి దక్కలేదు. మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో 14 సీట్లకు గాను కేవలం కుప్పంలో మాత్రమే చంద్రబాబు గెలిచారు. మిగిలిన 13 సీట్లు వైసీపీ గెలిచింది. ఈసారి రాయలసీమలో తెలుగుదేశం జనసేన కూటమి చాలా బలంగా ఉంది. అత్యధిక సీట్లు గెలుచుకోనే అవకాశం కూడా చాలా గట్టిగా ఉంది. మొత్తంగా 52 స్థానాల్లో కనీసం 30 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యం నెరవేరితే ఏపీ మొత్తం మీద టీడీపీ జనసేన కూటమికి 120 స్థానాలు లభించడం ఖాయమంటున్నారు. తొలి విడత అభ్యర్థుల జాబితాలో రాయలసీమలో 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అంతేకాదు రాయలసీమలో పలు సమస్యలపై పోరాడుతున్న వారిని హక్కును చేర్చుకోవాలని భావిస్తున్నారు. రాయలసీమలో మెజార్టీ ఎంపీ స్థానాలు కూడా గెలవాలని చంద్రబాబు పవన్ భావిస్తున్నారు. జనసేన ఓట్లు టీడీపీ అభ్యర్థులకు బదిలీ అయ్యేలా అంతా పని చేయాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. మొత్తానికి చాప కింద నీరులా మెల్లమెల్లగా రాయలసీమలో పాగా వేసేందుకు టీడీపీ జనసేన ఆపరేషన్ రాయలసీమను సైలెంట్గా ప్రారంభించిందని అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్ సపోర్ట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. ప్లీజ్ సపోర్ట్ us and please subscribe to మెటా న్యూస్.